బ్రతుకులను వెలిగించుకోవడం కోసం ఈ సభల యొక్క పరమార్థం అండి. జీవితాలను వెలుగుమాయం చేసుకోవడం కోసం, ఈ బ్రతుకులను నిలబెట్టుకోవడం కోసం ఉన్నత స్థాయిలో. అందుకు ఈ సభల యొక్క పరమార్థం టైంపాస్ కోసం కూడుకున్న సభలు కాదండి. ఏదో 2 వచనాలు చెప్పి, కాకమ్మ కథలు, పిట్ట కథలు చెప్పి, ఏదో కల్పన కథలు చెప్పి కదా, ఏదో మనకు ఈ భూ సంబంధంగా ఏదో ఆనందం, సంతోషం, ఏదో వసతులు సమకూర్చుకుంటాం, ఏవో మనం పొందుకుంటాం అని 4 మాటలు చెప్పి ఆనంద పెట్టి, మిమ్మల్ని సంతోషపెట్టి, నవ్వించి కవించి దొబ్బేసే సభలు కావండి. ఒక జోక్ వేయడానికి కూడా నాకు టైం దొరకని సబ్జెక్టులు ఇవి. ఈ సబ్జెక్ట్ నుంచి బయటికి వెళ్ళి వేరే విషయాన్ని చెప్పడానికి కూడా టైం దొరకనంతగా కూడుకున్న విలువైన అంశాలు ఇవి. ఎక్కడ కల్పన కథలకు చోటు ఉంది? ఇక్కడ లేదు. అటువంటి ఉన్నతమైన మాటలు చెప్పడం కోసమే ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవన్నీ రేపు సాక్ష్యాలుగా మెలుగవు, రేపు ఇవన్నీ నేరస్థాపన చేయవు. రేపు పంచభూతాలనే ఆకాశము భూమిని మీకు సాక్ష్యాలుగా ఉంచాను అంటున్నాడే. ఏ పంచభూతాల ఒడిలో నీవు బ్రతుకును జీవితాన్ని కొనసాగిస్తున్నావో, ఈ పంచభూతాలే రేపు నేరస్థాపన చేయబోతున్నాయి మనకు. ఏ పంచభూతాల మధ్యన ఆనందంగా సంతోషంగా జీవితాన్ని కులుకుతున్నావో, జీవితాన్ని నడిపించుకుంటున్నావో, ఆ పంచభూతాల రేపు నేరస్థాపన చేయబోతున్నాయి నీకోసం. ఏం ఆలోచిస్తున్నావు అండి? అలాంటి సభలు కావు పిల్లరమని. ఇలాంటి విలువైన ఉన్నతమైన సభలకు జనం చూశారా? ఇసుకేస్తే రాలని జనం కదా. ఎవరు వస్తారండి ఈ సభలు? గాయానికి మందు పెడతామంటే ఎవరు రారండి? ప్రియులను ఆలోచించండి. దేవుడి మనస్సు ఎంత విరోధంగా మారిపోతుందంటే, ఇన్ని అవకాశాలు ఇచ్చి మనసున పెట్టకపోతే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీకు అవకాశాలు ఇచ్చి ఇంత సౌలతులు సమకూర్చుతూ నీకింత ఆనందం, ఆరోగ్యం. చూసారా? ఆరోగ్యంతో ఉన్నాం, అందరం ఇక్కడ ఉన్నాం. అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్లో ఉన్నవాడిని ఈరోజు ఈ సభ జరిగేది కాదు. నాకు ఆరోగ్యం ఇవ్వడం, మీకు ఆరోగ్యం ఇవ్వడం, అందరూ ఆనందంగా కుటుంబంలో ఉండడం, ఇవన్నీ ఆయన చూడట్లేదు. ఏది చూడండి చెప్పండి, ఏది కనబడని చెప్పండి ఆయనకు. మనం అనుకుంటామండి, ఏం చూస్తాడు దేవుడు?